కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఏదైనా సరే కష్టపడితే కానీ ఫలితం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు 100 మంది ఉంటారు. మనం ముందుకు 4 అడుగులు వేద్దాం అనుకుంటే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సర్జరీల దాకా వెళ్ళే అవకాశం లేకపోలేదు. గత వారం కూడా చెప్పాను, ఈ వారం కూడా ఎటువంటి మార్పు లేదు. మీ అదృష్టాన్ని నమ్ముకుని కాకుండా సొంతంగా మీ తెలివితేటలు ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం అంతా బాగుంది, భగవంతుడు చూసుకుంటాడు కాదు, భగవంతుడు మనకు సహాయ సహకారాలు చేస్తారు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ప్రయత్నం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి వివాహ విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ సలహాల్లో కూడా ఎలా ఉంటుందో ఏంటో అప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి. బంధువులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ₹1 మనకు వస్తుంది కదా, ₹10 ఖర్చు పెడదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేస్తారో అంత మంచిది. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త చికాకు పరుస్తాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలే గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాల మటుకి సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా ఎప్పటి నుండో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అది ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. మనకంటూ ఒక ఉద్యోగం ఉంటే రేపు 10 మంది మనకు గౌరవిస్తారు అన్న ఆలోచనతో ఉంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రం పఠించడం, దుర్గాదేవికి మొగలుపు కుంకుమతోటి అష్టోత్తర పూజ చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు శనివారం నాడు శనికి తైలాభిషేకం చేసి ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. తర్వాత సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఇవి చిన్న చిన్న పరిహారాలైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in